హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపి పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్. ఒక 3-4 డేస్ నుంచి వ్లాగ్స్ తీసేదానికి కుదరడం లేదు, సో అందుకనే చేయలేదన్నమాట. ఈరోజు అయితే మార్నింగ్ అన్ని పనులు అయితే అయిపోయినాయి. టిఫిన్ ఒక్కటి చేయాలి. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళట్లేదు, కొంచెం పని ఉందని చెప్పి ఈరోజు అయితే పర్మిషన్ వేసినాడనమాట. సో పిల్లలు అయితే పునానవి అయితే స్కూల్కి పోతుంది. డైలీ నన్ను అడుగుతుంది అనమాట, పప్ప వదలదా నన్ను బడికి, అందరూ బండిలో పోతారు, నన్ను కూడా వదలొచ్చు కదా అని. అది ఈరోజు మా పాపకి నెరవేరుతుంది అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ పిలుచుకొస్తాడనమాట. చిన్న పాప అయితే లేచింది, పడుకునింది, మళ్ళీ లేచి ఆటలాగైతే పెట్టినా. చూడండి ఒక్కటే ఆటలాడుతుంది ఫుల్గా. నేను పునానవికి స్నానం చేపించి తీసుకొచ్చేంత వరకు అప్పటి నుంచి ఆడుతూనే ఉంది. ఇదైతే మాతృవందన ఫామ్ అయితే ఫిల్ చేసినాడు అనమాట. ఎందుకంటే సెకండ్ టైం కూడా ఆడపిల్ల పుడితే గవర్నమెంట్ మనీ ఇస్తుంది కదా, సో దానికోసమని 3.5 months ఇంజెక్షన్ అయిన తర్వాత ఇస్తారు. దానికోసం అని చెప్పి అప్లై చేసేదానికి ఫామ్ ఇచ్చి చాలా రోజులు అయింది అంగన్వాడీ ఆమె. నేనే ఫిల్ చేయలేదు. ఇప్పుడు అంటే ఫిల్ చేయలేదు అంటే దాంట్లో కన్నడ ఉంది ఫుల్. నాకు కొంచెం చదివేది వచ్చు, ఫుల్ చదివేది రాదు. కొన్ని వర్డ్స్ నాకు అర్థం కూడా కావు. ఎందుకని చెప్పి చదివేకి రాదు కాబట్టి అట్లే పెట్టినా. ఈరోజు మా హస్బెండ్ ఉన్నాడని చెప్పి ఫిల్ చేయించి ఆమెకి ఇచ్చేయమని చెప్పిన. పిల్ల చూడండి ఫుల్ ఆడుతుంది. చిన్నిగాడు ఎవరు బిడ్డిది? అక్క బిడ్డా? చిన్ని ఓం పట్టుకుంటున్నావు? అమ్మో సైకిల్ తొక్కే చంద్ర. పునానవి అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట స్కూల్కి. నా బిడ్డ ఏం తింటావు నైనా? దోశ, చపాతి వద్దు నైనా, రోజు చపాతి తినకూడదు. ఆ పాప ఒక్కటే ఆటలాడుతుంది అనమాట. సెర్లాక్ ఆల్రెడీ కడుపు పెట్టినది ఉంది, తాగలేదు మార్నింగ్ ఎక్కువ. సో తాపించాలి ఇంకో 1/2 hour కానీ. టిఫిన్ అయితే ఇంకా ఏం చేయలేదు, చెయ్యాలి. నైట్ది కొంచెం అన్నం మిగిలింది, అది చిత్రాన్నం కలిపేయాలి. పునానవికి ఆమ్లెట్ వేసిద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకేనా? డన్నా? ఆమ్లెట్ వేసేస్తే పునానవి తినేస్తుంది. తర్వాత స్కూల్లో పాలిచ్చి అన్నం పెడతారు కాబట్టి ఏమంత గ్యాప్ అనిపించదు కాబట్టి ఆమ్లెట్ వేసిస్తాను. మా పాప అయితే రెడీ అన్నమాట. స్నానం చేపించేసిన, రెడీ చేసిన, ఇంకా బట్టలు వేయాలి. ఏడుస్తా అంటే పాలు తాపిస్తాను. ఆల్రెడీ టైం 10. మామూలుగా అయితే నార్మల్గా ఈ టైంకి నేను పునానవిని వదిలేసి వస్తా ఉంటే పాపని కావరెక్కలు ఇంట్లో వదిలేసి, ఈరోజు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి త్వరగా బండిలో అంటే 2 minutesలో పోయి వదిలేసి వచ్చినాడు. ఇంక ఇవన్నీ ఎత్తాలన్నమాట. సెర్లాక్ చూడడానికి దుబ్బేసింది పునానవి, అవంతా ఎత్తి తోడ్చాలి. ఈ పాప పడుకునేస్తే ఆఫ్టర్నూన్కి వంట కూడా చేయాలి. ఇంకా చాలా పని ఉంది. సో ఈ పాప పనుకునే దానికోసం అని చెప్పి వెయిటింగ్. నేను పడుకున్న తర్వాత నైట్కి ఆఫ్టర్నూన్కి వంట చేసేస్తే, చార్జ్ చేసి పెట్టేస్తే నైట్ ఈజీగా అన్నం చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఈ పాప ఏ టైంలో ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు అసలు కిందకి దిగనని మొండికేస్తుంది ఒక్కోసారి, అప్పుడు కష్టమవుతుంది. ఇద్దరు ఉంటారు కాబట్టి నైట్ ఫుడ్ చేసుకోవడం చాలా కష్టం అనమాట. పునానవి ఈ పాప ఏడ్చినప్పుడే ఆ పాప ఏందో ఒకటి కావాలని, ఈ పాపకి ఏది కావాలో బొమ్మ, ఈ బొమ్మ కోసం ఇద్దరు కొట్లాడుకుంటారనమాట. ఈ పాపకు అదే కావాలా, ఆ పాపకు అదే కావాలా, అది ఈ పాప కావాలన్నప్పుడు ఆ పాప కావాలంటుంది. సో అట్లా కష్టమైపోతుంది. అందుకే నేను డే టైమే చేసి పెట్టేస్తాను నైట్కి కూడా. సో అవన్నీ చెయ్యాలని చెప్పి ఇంకా వాషింగ్కి బట్టలు వేసేటివి ఉన్నాయన్నమాట. నేను వేసిండేవి కూడా కొన్ని ఉన్నాయి, డ్రైయర్కి వేసి ఆరేయాలి. ఈరోజు కొన్ని ఉన్నాయి. మా హస్బెండ్ అయితే ట్రిప్ పోతున్నారు, సో అందుకని చెప్పి బట్టలన్నీ సర్దాలి కూడా. ఎక్కడికి పోతున్నారు ఏందనేది రేపు వీడియోలో చెప్తాను. డ్రెస్ అయితే వేసేసిన,
పునర్నవివి అన్ని డ్రెస్సులు ఈ పాపకి యూజ్ చేస్తాను అనమాట. పునర్నవికి ఆల్మోస్ట్ 70%, 60% అంతా మా యొక్క కూతురువి యూజ్ చేసిన తర్వాత తీసుకున్నా. ఇప్పుడు ఈ పిల్లకి అన్ని పునర్నవివి యూజ్ చేస్తాను, ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి మంత్ చేంజ్ అవుతా అంటారు వీళ్ళు. సో అందుకని బట్టలు తీసుకున్న వేస్ట్ అయిపోతాయి, అందుకనే తీసుకోలేదు. పునర్నవివే యూజ్ చేస్తాను. ఏమి నిద్ర టైం అయిపోయింది, సో పడుకోబెట్టాలి. ఇంకా కరెక్ట్గా 11 పడుకునింది, 11:15 లేసింది. ఆ లోపల నేను ఇవన్నీ తీసేసి చారు కూడా రెడీ చేసి పెట్టినాను అనమాట. పన్నీరు ఇంకా పచ్చి బఠానీ వేసి కుర్మా చేద్దామని అనుకున్నా. అవన్నీ రెడీ చేసేసరికి లేసేసింది. ఇంకా పాత్రలు అన్నీ ఉన్నాయి కడగాలి. ఇప్పుడు కొంతసేపులైనా ఆడుకునింది అంటే ఫాస్ట్గా చేయొచ్చు. నేను ఏం చేస్తుందో చూడాలి. మొత్తం పని అయితే అయిపోయిందన్నమాట. ఇదిగో పునర్నవికి నాకు మధ్యాహ్నానికి తినేదానికి ఫుడ్, నెక్స్ట్ కుర్మా చేసిన అన్నమాట. పచ్చి బఠానీలు పన్నీర్ వేసి కుర్మా చేసిన. ఇవంతా కూడా క్లీన్ చేసేసి పాత్రలన్నీ కూడా కడిగేసిన. నెక్స్ట్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అన్నీ తీసి ఆరేసి, ఇంకా కొన్ని బట్టలు హ్యాండ్తో వాష్ చేసేవి ఉన్నాయి, అవన్నీ నానబెట్టేసిన. ఇది కొంచెం సర్దాలి, ఆల్రెడీ మత్త పెడతాను, పాపలు వేసేసిందని చెప్పి ఉయ్యాలు ఎత్తుకొచ్చేసిన. ఇప్పుడు బయట ఆరేసిన బట్టలన్నీ కూడా ఆరిపోయినాక మత్త పెట్టాలి. ఇవి ఉన్నాయి మత్త పెట్టేటివి, ఇవన్నీ మత్త పెట్టేసి సర్దేస్తే అయిపోయినట్టే మొత్తం పని. పాప అయితే లేసింది, కొంతసేపు లోపడము కొంతసేపు మడత పెట్టడము ఇదే పని అయింది. సో ఇంకా టైం అయితే ఆల్రెడీ 1 అవుతుంది. సో ఇంకా నేనైతే ఇది బట్టలన్నీ మత్త పెట్టేసి తినేస్తే భరత్ రాకపోతే ఒకవేళ పునర్నవిని వెళ్ళి నేను తీసుకురావాలి. మా పునర్నవి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది, వచ్చి ఫుడ్ తినేది నోట్లో పెట్టుకోవడం. అయినా 10 రూపీస్ కాయిన్ ఉంది, దానికి ఏమన్నా తీసేయాలంట కదా. నేను ఏం కావాలా వాళ్ళ ఎవరి దగ్గర గిచ్చిచ్చుకొని వచ్చింది. గిచ్చినా కూడా గమ్మని ఉంటుంది, ఓడగొట్టాల వాయ్. అది నేను చెప్పినాక నీకు తెలిసింది గిచ్చినారనేది. నొప్పి కాల నీకు ఇచ్చినప్పుడు కూడా పిచ్చిదానా. ఈ పాప చూడండి సైడ్కి తిరుక్కొని, ఈ పాపది అనమాట. ఆడ బొమ్మ పడిపోయింది పాపది, ఇప్పుడు సైడ్కి తిరుక్కుంది. ముందు చిన్నిగాడు, చిన్ని అక్క బిడ్డ, అక్క బిడ్డ, అక్క బిడ్డ. ఇక్కడైతే మా పాప హోలీ ఆడేదానికి వెళ్ళింది అనమాట. జస్ట్ పిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే వీడియో కూడా తీసిన, బట్ ఆ వీడియో పెడుతుంటే కాపీరైట్ వస్తుందని చెప్పి అది తీసేసి ఓన్లీ పిక్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా ఒక మెమరీగా ఉండని అని. మా పాప వేరే 4th మంత్ కంప్లీటెడ్ కదా, సో ఆ టైంలోనే ఇదంతా గుర్తుగా ఉంటాయని చెప్పి తీసిన. మా పునర్నవి అయితే ఫుల్ హోలీ ఆడిందనమాట. వచ్చి తర్వాత స్నానం చేసి కలర్లు పోలేదు 2 days అయినా కూడా, ఈరోజు కూడా పోలేదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.